రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడేందుకు మనతో వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ఉన్నాడు. ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు? మీ పార్టీ స్పందన ఏంటి దీని మీద? ఇది నిజంగా కుమ్మక్కు రాజకీయం. ఎందుకంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది రాయలసీమ ప్రాంత వాసుల ఆశాకిరణం. రాయలసీమలో ఉండేటువంటి కరువు కాటకాల నుంచి బయటపడగొట్టేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టు 2028 మే 5న దీనికి పర్మిషన్ ఇచ్చి తర్వాత దీన్ని స్టార్ట్ చేయడం కూడా జరిగింది. దాదాపుగా 25-30% పైనే వర్కులు జరిగినాయి. దాదాపు టన్నల్స్ కూడా స్టార్ట్ అయినాయి. అటువంటి పథకాన్ని అంటే కుంభకు రాజకీయం కదా. అంటే తెలంగాణ సీఎం అడిగితే ఆపడం ఏంటి? ఆ రోజు తెలంగాణ సీఎం అడ్డుపడిన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టు మాకు రాయలసీమకు ప్రాణప్రదాత అవుతుంది కాబట్టి దీన్ని మేము ఖచ్చితంగా కట్టి తీరుతామని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందరు పోయినారు. ఏదైతే వాళ్ళు పాలమూరు రంగారెడ్డి మొదలుపెట్టి వాళ్ళ కెపాసిటీ పెంచుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జలదీక్ష చేపట్టి ధర్నా చేయడం జరిగింది. 3 రోజులు నిరాహార దీక్ష చేసినాడు. ఈరోజేమో ఆయనేమో రాయలసీమ ప్రాంత ప్రజల కోసము దీక్షలు చేసి పోరాటాలు చేస్తే ఈరోజేమో మీరు రాయలసీమ ప్రాంత అవసరాలను పణంగా పెట్టి వాళ్ళకు దాసోహం అంటున్నారు. అంటే ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి అడగడం ఏంటి? రాయలసీమ ఎత్తిపోతల ఆపమంటే మీరు ఆపడం ఏంటి? రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేసి దానివల్ల వచ్చేటువంటి నీటినంతా వాళ్ళు పాలమూరు రంగారెడ్డి కెపాసిటీ పెంచుకొని ఈ నీళ్ళని తీసుకుపోవడానికి వాళ్ళిద్దరూ లోపాయికార ఒప్పందం చేసుకుంటామంటున్నారు. ఇంతకంటే అన్యాయం లేదు. రాయలసీమ ప్రజల గొంతు కోయొద్దండి. మీ రాజకీయాల ప్రయోజనాల కోసం రాయలసీమ ప్రజల గొంతు కోయాకండి. రాయలసీమ ప్రజలు అమాయకులే కావచ్చు, కానీ అన్యాయం జరుగుతుంటే తిరగబడే మనస్తత్వం ఉండేటువంటి వాళ్ళు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మీ పార్టీ ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుంది? మళ్ళీ అది స్టార్ట్ కావాలంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఈరోజు మీరు గినుక ఆపినారంటే పోరాట బాట పడతాం. రాయలసీమ ఎత్తిపోతల పథకం రాయలసీమకు ప్రాణప్రదాత అని చెప్పాం. కాబట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మీరు మళ్ళీ పునర్ప్రారంభించేంత వరకు పోరాటం చేస్తాం. ఒకవేళ మీరు మొండిగా పోయి తెలంగాణ వాళ్ళతో కుమ్మక్కై మీరు చేయలేకుండా పోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మళ్ళీ ప్రారంభిస్తాం. దాన్ని పూర్తి చేసేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు వదిలిపెట్టారు. రాయలసీమ ప్రజల కోసము మా పార్టీ ఏ స్థాయిలైనా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. వాళ్ళ కోసం ఏ త్యాగం చేయడానికన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటారు. ఈ విషయంలోనే ఇతర పార్టీలకు చెందిన రాయలసీమ నేతలకు మీరేం చెప్పదలుచు? నేను అన్ని పార్టీల రాజకీయ నాయకులకు తెలియజేస్తూ ఉన్నాను. అదే కాదు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రులు కూడా తెలియజేస్తున్నాను. ఇది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈరోజు రాయలసీమకు చేస్తున్నటువంటి ద్రోహం. ఈరోజు దీన్ని అడ్డుకోవాలి, లేదంటే మీరు రాజకీయాలలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కావచ్చు, కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, తర్వాత మంత్రులు మీరందరూ ఈరోజు నోరు విప్పకుండా దీన్ని ప్రశ్నించకుండా ఎదిరించకుంటే మీ రాజకీయ ప్రయోజనాల కోసమో మీ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసమో మీరు ఈ విషయంలో ప్రశ్నించకుండా ఉంటే రాయలసీమ ద్రోహులుగా ముద్రపడతారు. మీకు రాయలసీమ ప్రజలు రాజకీయ సమాధి కడతారు. ఇప్పటికైనా మీరు మీ ప్రయోజనాలు పక్కన పెట్టి రాయలసీమ ప్రయోజనాల కోసము రాయలసీమ శాశ్వత ఈ కరువు కాటకాల నుంచి బయటపడడం కోసం ఈరోజైనా మీరు ముందరకు వచ్చి మాతో పాటు పోరాటం చేయండి, ప్రశ్నించండి. లేకుంటే ఖచ్చితంగా మీకు రాజకీయ సమాధి తప్పదు. ఇది పరిస్థితి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించాలి. లిఫ్ట్ ఇరిగేషన్ పనులు త్వరలోనే ప్రారంభించాలి. ఈ విషయంలో రాయలసీమకు సంబంధించిన అన్ని పార్టీల నేతలు కూడా కలిసి రావాలి అనేది ఎస్వి మోహన్ రెడ్డి అభిప్రాయంగా ఉంది. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9 కర్నూలు.